నమస్తే. డివైన్ 9కి స్వాగతం. ఈరోజు మనము ఇక్కడ శివంపేటలో ఉన్న బగళాముఖి మాత టెంపుల్కి వచ్చినాము. బగళాముఖి మాత అసలు ఏంటి, విశిష్టత ఏంటి, చరిత్ర ఏంటి, ప్రతిరోజు ఇక్కడ పూజలు ఎలా జరుగుతాయి, అసలు టెంపుల్ ఇక్కడ ఎందుకు కట్టాలనిపించింది, అవన్నీ మనం తెలుసుకుందాం పదండి. అమ్మవారు మొత్తం పసుపు రూపంలోనే ఉంటుంది. అట్లనే చుట్టూ నీళ్ళుంటాయి అన్నమాట. చుట్టూ నీళ్ళుండి ఇక్కడ చూసిండ్రా ముందర అంత దూరం ఉంది అమ్మవారు. అయినా ఈ అద్దంలో అమ్మవారు ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. అమ్మవారికి పసుపు కలర్ అన్న, పసుపు బట్టలన్నా చాలా ఇష్టం అంట. సో ఇదంతా అసలు నమ్మకంగా లేదనుకుని చాలామంది జనాలు అనుకుంటారు. ఎందుకంటే అసలు ఇక్కడనే శివంపేటలోనే ఎందుకు కట్టాలని చెప్పేసి, సరే శివంపేటలో కట్టడానికి ఇవి ఫలానా డబ్బులు కావాలని చెప్పేసి ఎవరిని అడగలేరంట. అమ్మవారు అనుగ్రహించి అమ్మవారే నేను ఇక్కడ ఉంటా అని చెప్పేసి నమ్ముకొని ఇక్కడ ఉందని చెప్పేసి అందరు చెప్తున్నారు. ఇక్కడ చూసిండ్రు కదా, నేను ఇంతకుముందు చెప్పిన మొత్తం వాటర్ ఉంటాయి అమ్మవారి చుట్టూన. ఇక్కడ మహంకాళి అమ్మవారి రూపాలు, దశాపీఠాలు అని చెప్పేసి మనకి ఇంతకుముందు గురువుగారు చెప్పారు. మహాకాళి రూపం, లాలజీవం, అట్లనే ప్రతి ఒక్క రూపంని రౌండ్గా అంటే ఇది కనిపించదన్నమాట. ఏ టెంపుల్లో కానీ ఇట్లాంటివి ఉండవు. ఇక్కడ మాత్రం మనం చూడొచ్చు ప్రతి ఒక్కటి. బగాళముఖి మాత అమ్మవారి గురించి చాలామంది చాలా రకాలుగా కొన్ని గాథలు ఉన్నాయన్నమాట. దాంట్లో మనకు తెలిసిన కొన్ని గాథలు ఉన్నాయి. అందులో అంటే పూర్వము ఒక రాక్షసుడు ఉండేవాడంట. సో అది దేవుళ్ళని ఎంత వేసినా కానీ వాళ్ళే విజయం సాధిస్తున్నారు, మనకెందుకు విజయం దక్కట్లేదు గురువుగారు అని చెప్పేసి వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పిండ్రంటే, వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు, వాళ్ళు చూసేది ఇప్పుడు మన దగ్గర ఏం తక్కువ గురువు గారు, మన దగ్గర కుబేరుడు ఉన్నాడు, మన దగ్గర ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. ఎందుకంటే రాక్షసులు బలవంతులు కదా, శక్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ మనకెందుకు విజయం దక్కట్లేదు, వాళ్ళకి దేవతలకు ఎందుకు దక్కుతుందని చెప్పేసి అడిగితే, మన దగ్గర ఎన్నున్నా కానీ వాళ్ళ సైడు ధర్మం అనేది ఉంది. ఆ ధర్మం ఎలా వస్తుంది గురువు గారు అంటే, వాళ్ళు వేదాలు, పురాణాలు, అన్ని కథలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర వేదం ఉంది, ఆ వేదంతో ఏం చేయాలనే జ్ఞానంతో ధర్మం వాళ్ళ సైడ్ ఉందని చెప్పేసి చెప్తే, అప్పుడు ఆ రాక్షసుడు ఏం ఆలోచిస్తాడంటే, ఆహా వేదాలు పఠిస్తారు కాబట్టి వాళ్ళకు ధర్మం వాళ్ళ సైడ్ ఉందా, ఆ వేదాలే లేకపోతే ధర్మం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి వేదాలు ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. వేదాలు లేకుండా ఎట్లా అని చెప్పేసి దేవతలందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్తారు. విష్ణువు దగ్గరికి వెళ్ళి శంకరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఇదంతా దీనికి ఒక శక్తి కావాలి, ఇప్పుడు ఆ శక్తి ఏదైనా ఉంది అంటే అది మన పార్వతీదేవి దగ్గరికి వెళ్తే, పార్వతీదేవి అమ్మవారు బగిలాముఖి మాతలాగా అవతరించి ఆ రాక్షసుడు ఎక్కడికైతే వెళ్ళిండో ఆ దూరదృష్టితోని చూసి వేదాలను తీసుకొచ్చి రాక్షసుని సంహరిస్తుందని చెప్పేసి, వేదాలను కాపాడిందని చెప్పేసి పురాణం చెప్తుంది. అట్లనే మనకు తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ నుంచి రక్షించడానికి కూడా అమ్మ అవతారం ఎత్తిందని చెప్పేసి ఇంకొక కథలు ఉంది. ఇట్లా ఎన్నో కథలు ఉన్నాయి. కానీ మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ అమ్మవారి రూపం చూస్తుండ్రా ఎంత నిండుగా ఉందో. ఈ రూపం ఎక్కడ ఏ టెంపుల్లో లేదు. ఇక్కడ మన తెలంగాణలో శివంపేటలో మాత్రమే ఉంది. మీరు దర్శించుకోవాలనుకుంటే ఇక్కడికి ఖచ్చితంగా రావచ్చు. మేడ్చల్లో శివంపేటలో ఉంది.
చాలా ఈజీ. బస్‌లో రావచ్చు, ఆటోలో రావచ్చు, బైక్ పైన రావచ్చు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఒకటి మనసులో అనుకోని, ఇంకొకటి ఏంటిదంటే చాలామంది భ్రమపడతారు. మనకు ఎవరో శత్రువులు ఉన్నారు, వాళ్ళని చంపేయాలి అది ఇది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ అమ్మవారు శత్రు వినాశిని అయితే శత్రువుల బుద్ధిని మార్చే వినాశిని అని చెప్పేసి ఇక్కడ చాలామంది నమ్ముతారు. గురువుగారు, బగళాముఖి మాత అమ్మవారిని శివంపేటలోనే స్థాపించాలని ఎందుకు అనుకున్నారు? ఇక దశమహావిద్యల గురించి చెప్పుకున్నాను తల్లి. అందులో బగళా విద్య గురించి ఇప్పుడు మీరు అడుగుతున్నారు. అది దానికి ఒక అద్భుతమైనటువంటి గాథ. తర్వాత అమ్మ యొక్క అవతారం ఏమిటి, అమ్మను ఎందుకు ఇక్కడ స్థాపించాలనుకున్నాను, ఆ విషయాన్ని కూడా చెప్తాను తల్లి. పూర్వము కృతయుగంలో ఒకసారి ఒక భీకరమైనటువంటి తుఫాను వస్తుంది. దశమహావిద్యల యొక్క అవతారం చెప్పాము. అందులో ఈ మగళ ఒకరు కాళీ, తార, చిన్నమస్త, శ్రీవిద్య, భువనేశ్వరి, భైరవి, బగళ 7వ విద్యగా, ధూమ్ర, మాతంగి, కమల అని. ఈ బగళకు సంబంధించినటువంటి గాథ మనకు సాంఖ్యతంత్రము, సాంఖ్యాయన తంత్రము, తంత్రశాస్త్రంలో పురా కృతయుగే నామ వాతక్షోభ ఉపస్థితి. పూర్వకాలం కృతయుగంలో ఒక భయంకరమైన వాతక్షోభం. వాతక్షోభం అంటే తుఫాన్. ఆ తుఫాను కూడా ఏదో మనకు వస్తున్నట్టుగా ఈ ఉప్పెన దివి తుఫాన్ లాంటిది కాదు. దానికి ఒక 1000 రెట్లు వచ్చే తుఫాన్ ఎంత భయంకరంగా ఉంటుందో అది వాతక్షోభం అనే పేరుతో చెప్తారు. అటువంటిది ఒకసారి వచ్చినప్పుడు ఈ 14 భువనాలు అల్లకల్లోలములు అవుతూ ఉంటే సహజంగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ సృష్టికర్త, శివుడు చివరిలో ప్రళయకాలంలో లయకర్త. ఈ మధ్యకాలం అంతా ఎవరిది బాధ్యత అంటే విష్ణువు మనందరిని రక్షించాలి, రక్షకుడు విష్ణువు. కాబట్టి దేవతలంతా అదంతా చూసి ఆయన రక్షకుడు కాబట్టి ఆ మహావిష్ణువు దగ్గరికి వైకుంఠానికి అందరూ ఇంద్రాది దేవతలు వెళ్ళి ప్రార్థిస్తారు, ప్రభో ఈ విపత్తు నుంచి మమ్మల్ని రక్షించు అన్నప్పుడు ఆ మహావిష్ణువు ఒకసారి యోగదృష్టితో చూసినప్పుడు అది సామాన్యమైనటువంటి ఉపద్రవం, అంటే ఆపద కాదు. ఉపద్రవం అన్న ఆపద కాదు, అది భయంకరమైనటువంటి ఆపద. ఇది నేను దీని నుండి రక్షించేంత శక్తి కలవాడిని కాదు, కాబట్టి దీనికి ఒక శక్తి అవసరం అనుకున్నప్పుడు ఈ దశమహావిద్యలు వారి దృష్టిలోకి వచ్చి వారు తపస్సు చేయాలి అని వారు సంకల్పం చేసుకొని ఏం చేస్తారంటే వారు వెళుతుంటే వాళ్ళ దగ్గర ఆశ్చర్యకరంగా వారికి పసుపు నీటి కందకం కనపడుతుంది. వారికి పసుపు నీటి కందకం, కందకం అంటే కొలను, పాళ్ళు ఇంగ్లీష్లో కనపడుతుంది, పెద్దది, చాలా విస్తృతమైంది. విష్ణుమూర్తి దాన్ని చూడగానే ఒకసారి మళ్ళీ అమ్మ మనస్సులోకి వచ్చి ఇదే స్థలంలో కూర్చొని తపస్సు చేయమని ఒక ఆదేశాన్ని అందిస్తుంది. అప్పుడు మహావిష్ణువు ఆ పసుపు నీటి కొలను ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తాడు. కొన్ని 1000 ఏళ్ళు తపస్సు జరుగుతూ ఉంటుంది. ఆ తపస్సు చేస్తున్నప్పుడు తపస్యయాచ సంతుష్ట మహాత్రిపుర సుందరి, ఈ మహావిష్ణువు యొక్క తపస్సునకు మెచ్చినటువంటి ఆ పరాశక్తి ఆ పసుపు నీళ్ళల్లో వచ్చి ఆ జలకాలాడుతూ ఉంటుంది. ఆ జలకలాడుతూ ఏమవుతుంది అందులో అంటే మహాపీత హ్రదస్యాంతే, పీతం అంటే పసుపు, హ్రదం అంటే కందకం, కొలను, పీతహ్రదం అంటే పసుపు కొలను. ఆ పసుపు నీళ్ళల్లో జలకాలాడుతూ ఆ పసుపు నీళ్ళల్లో అమ్మవారు ఆవిర్భావం అయ్యింది. మహాపీతహ్రదస్యాంతే సౌరాష్ట్రే బగళాంబిక అని ఆ అమ్మ బగళాస్వరూపంలో, పసుపు రూపంలో అక్కడ అమ్మ ఆవిర్భావం చెందింది. ఎప్పుడైతే అమ్మ పసుపు నీళ్ళల్లో పసుపు రూపంలో ఆవిర్భవించిందో మహావిష్ణువు సంతుష్టుడై లేచి అమ్మవారిని పసుపు స్వరూపంగా పెట్టి పీతాంబ పీతపుష్పాచ పీతవస్త్ర ప్రియాశుభ, ఎట్లా ఉందమ్మ అంటే పీత వస్త్రాలు కట్టుకొని పచ్చగా కనపడుతుంది. పీతాంబ పీతపుష్పాచ పీతవస్త్ర ప్రియాశుభ, పచ్చని వస్త్రాలు కట్టుకొని కనపడుతుంది. పీతవస్త్ర ప్రియాశుభ పీతగంధప్రియారామ పీతరత్నార్చిత శివ అని ఆ పరమేశ్వరుని యొక్క ఆ మహావిష్ణువు యొక్క ఆ ప్రార్థనను అంగీకరించి ఆశీర్వదించి ఆ అమ్మ ఉత్పన్నమైన భయంకరమైన ఆ వాతక్షోభాన్ని, తుఫాన్ని స్తంభింపజేసింది. స్తంభనం అంటే తెలుసుగా, ట్రాఫిక్ స్తంభించింది అంటాం, అంటే ఆపేసి
ఎప్పుడైతే ఆ ఉపద్రవం స్తంభించబడిందో లోకాలన్నీ ప్రశాంతమైపోయి మళ్ళీ యథాతథమైన జీవితం గడిచింది. ఆ రోజు నుంచి అమ్మను బ్రహ్మాస్త్ర విద్యగా, స్తంభన దేవతగా, పీతాంబరగా, బగళాముఖి అమ్మవారిగా మనం కొలుస్తున్నాం. బ్రహ్మాస్త్ర విద్యా సంజాత త్రైలోక్య స్తంభిని పరా అని ఆ అమ్మ ఆ రోజు నుంచి ఎవరికైతే ఉపద్రవాలు వచ్చి, ఎవరికైతే కష్టాలు వచ్చి తను ఆశ్రయిస్తారో ఆ కష్టాలను, ఉపద్రవాలను స్తంభింపజేస్తుంది, ఆపేస్తుంది. మనిషి పుట్టిన దగ్గర నుంచి అవే కదా, ఒక్కొక్క వయసులో ఒక రకమైనటువంటి ఉపద్రవం, చిన్నదో పెద్దదో, వాడి స్థాయి తగ్గట్టు వాడి బట్టి వస్తుంది. అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయనేది పూర్వజన్మ పాపములే మనకి ఈ జన్మలో ఉండేటువంటి ఈ ప్రతిబంధకాలు, ఈ కష్టాలు, దుఃఖాలు. మనం ఏదో పిచ్చివాళ్ళలాగా ఉంటాం అంటే వాడెవడో ఏమో చేశాడు, ఎవడు ఏమీ చేయడు. మన పాపమే మనకు శత్రువై ఈరోజు ఇక్కడ ప్రతిబంధిస్తుంది. అందుకే ఆ పాపం వల్ల కలిగినటువంటి బాధల్ని అమ్మ ఆపుతుంది కాబట్టి శత్రు స్తంభనకారిణి అయింది. దీన్ని ప్రార్థన చేసుకొని ఎవరితో గొడవబడి 4 సార్లు బగళా అంటే ఆ శత్రువుకి ఏమో అవుతున్నటువంటి దుష్టమైన ఆలోచనలో ఉన్నారు. సోషల్ మీడియా కూడా కొంత తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి విషయం ఏంటంటే అమ్మ ఎవరినో ఏమో చేయదామి. ఒకవేళ నిజంగానే శత్రువు ఉన్నా మీరు అమ్మకు నమస్కరిస్తే ఆమెనే చెప్పింది, నతస్య శత్రవః కోపి, అరే నన్ను ఆశ్రయించిన వాడికి శత్రువులు ఉండరు. ఏమవుతారంటే సహాయ సరో ఏవచ, అందరూ మిత్రులే ఉంటారు. అలా ఎలా తల్లి అంటే నీకెందుకురా, నువ్వు నన్ను ఆశ్రయించు, బలే నాకృష్య శత్రుం స్యాద్, నీ శత్రువును పట్టుకొస్తాను. ఏం చేస్తావమ్మా? అందరూ ఆశ్చర్యపోతారు, ఏమో చేస్తుంది, ఏమి చేయదట. సోపి మిత్రత్వం ఆప్నియాదు, ఇవాళ నువ్వు బాగుండొద్దు అనుకున్నటువంటి నీ శత్రువు రేపు ఉదయం కల్లా అయ్యో ఆయన కూడా బాగుంటే బాగుండును అనేటువంటి బుద్ధి మార్చి వాడిని మిత్రుల్లా మార్చి పంపిస్తుంది. అంతే తప్ప దుష్ట సంహారిణో కాదు, దుష్ట బుద్ధి సంహారిణి ఆవిడ. కాబట్టి ఆ రకంగా జగన్మాత అవతరించి ఆ రోజు నుంచి చేస్తుంది. అయితే నేను 1998 నుంచి మా నాన్నగారు బ్రహ్మశ్రీ శాస్త్రి విశ్వనాథ శాస్త్రి గారు, వారి గురువారు యచ్చక్ర చూడామణి అనంతశ్రీ విభూషణ కరపాత్ర స్వామివారు, వారి యొక్క అనుగ్రహంతో మరియు నా విద్యాగురువులు జగద్గురు దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, తత్కర కమల సంజాతులు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషంతో ఆ అమ్మ అనుష్ఠానాన్ని అనవరతం చేస్తూ అలా ఉంటే అమ్మ యొక్క ఆదేశం, నువ్వు అనుష్ఠానం చేస్తున్నావు, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అలా కాదు, అమ్మ యొక్క అనుగ్రహం అందరికీ ఎలా చేరుతుందో అలా ప్రయత్నించమని చెప్పి అమ్మ అన్యాపదేశకంగా స్వాప్నికంగా ఇతరత్ర ఆదేశించినందువల్ల నేను 26 ఏళ్ళ నుంచి అనుష్ఠానం చేస్తున్న అమ్మ యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులతో 2021వ సంవత్సరంలో నేను పదవీ విరమణ చేసిన తర్వాత ఒకసారి అమ్మ స్వప్నంలో పచ్చని బట్టలు తానే కట్టుకొని ఇటుకలు పేరుస్తూ కనపడింది. ఓహో, అయితే నాకు ఒక రకమైన ఆదేశాన్ని ఇచ్చింది అమ్మ అనుకొని శిలాన్యాసం చేశాం శివంపేటలో ఎందుకు చేశాము అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వేద పాఠశాల అక్కడ స్థాపించి ఎందరో వందల మంది వేద పండితుల్ని, శాస్త్ర పండితుల్ని ఈ తెలంగాణ ప్రాంతంలో తయారు చేసేటువంటి పుణ్యభూమి ఆ శివంపేట గ్రామం. అంతేకాకుండా జగద్గురు శ్రీ శ్రీ భారతీయ మహాస్వామి వారు వచ్చి ధర్మరక్షణకై అక్కడ వారు ఒక శిలాన్యాసం చేసినటువంటి పుణ్యప్రదేశం. మరి అమ్మ ఎందుకో అక్కడే ఇటుకలు పేరుస్తున్నట్టుగా స్వప్నం వచ్చి ఓహో అమ్మ ఇక్కడ ఉంది అని అనుకొని నేను అక్కడికి వెళ్ళి ఆ స్థలం ఎవరిదో, అమ్మ ఎక్కడ పేర్చిందో కూడా కంటికి కనపడింది. అక్కడ బిల్వ వృక్షాలు ఉండేవన్నీ, బిల్వవనం ఉండేది మొత్తం. మా బాల్యం అంతా అక్కడ మేము బిల్వ వృక్షాలు తెంపుకొని అర్చన చేసుకునేవాళ్ళం. అక్కడ ఆ బిల్వవనం ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈ దృశ్యం కనపడి నేను ఆ స్థలం ఎవరిదైతే ఉందో ఓసారి వాళ్ళకి తెలియజేశాను. వాళ్ళు పబ్బా అంజయ్య శ్రేష్ఠి గారని ఉండేవారు, వారి కొడుకు ప్రస్తుతం పబ్బా రమేష్ గారని, వారి అబ్బాయి మన జడ్పీటీసీకి చేశారు పబ్బా మహేష్ గారు. వారికి చెప్పగానే గురుగారు మీరు చేస్తామంటే సిద్ధమని మళ్ళీ ఆ స్థలం అంతా కూడా నాకు అమ్మ కోసం వారు ధారాదత్తం చేశారు. బిల్వవృక్షం అటువంటిది కాబట్టి ఎప్పుడైనా అంటే అమ్మ సంకల్పానికి అందరం వెళ్ళాల్సిందే. అమ్మ అందులో నేను నిమిత్త మాత్రమే, వాళ్ళు నిమిత్త మాత్రమే, సంకల్పం ఆవిడది. ఆమె ఇటుకలు వేర్చినాక అక్కడ ఆపే శక్తి ఎవడికి ఉంది? ఎవడికి లేదు. కాబట్టి ఆ రకంగా జరిగిందమ్మ. అంతేకాదు
మరో గొప్ప విషయం చెప్పాలి. ఏమిటి అంటే, ఈ ఆధునిక కాలంలో దేవాలయం నిర్మాణం చేయాలంటే తప్పకుండా మరి ఆశ్రయించాల్సిన అవసరం వస్తుంది. దాతలు ఎవరు, వదాన్యులు ఎవరో ఉంటారు, చేయాలి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఎందుకో అమ్మ మళ్ళీ ఏం చెప్పిందంటే, దీన్ని ఎవరిని అడగకుండా బగళాముఖి శక్తిపీఠం అన్నాం. ఇక్కడ ఒక 2 విషయాలు ప్రత్యేకంగా చెప్పాలి. ఇదంతటికి కూడా మూలభూతం ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ ఒకసారి నేను 26 ఏళ్ళ నుంచి చేస్తున్న ఈ అమ్మ కనపడుతుంది. ఈ అమ్మ యొక్క అనుష్ఠానము తపస్సే మూల కారణం. కాబట్టి ఈ అమ్మ ఏమి ఆదేశం అంటే, నువ్వు శక్తిపీఠం అన్నావు. ఈ పీఠాన్ని ఏమంటామమ్మా అంటే శ్రీ బగళాముఖి శక్తిపీఠం అనే అనేవాళ్ళం. అమ్మ ఏమనేది, శ్రీ బగళాముఖి శక్తిపీఠం అంటున్నావు. శక్తిపీఠం అని పెట్టుకుని మళ్ళీ నువ్వు మిగతా వాటిలాగా ఏ డొనేషన్లను అదనో నువ్వు పరిగెత్తే ఇంకా అందులో శక్తి ఏముంది, అసలు ఏముంటుంది? కాబట్టి జరిగితే జరుగుతుంది పీఠ నిర్మాణం, జరగకుంటే నువ్వు వచ్చి కూర్చొని ఇదే బిల్వ వృక్షాల దగ్గర కూర్చొని నా అనుష్ఠానాన్ని చేసి 10 మందికి అమ్మ యొక్క అనుగ్రహం ఎలా వస్తుందో అలా అనుష్ఠానం చేయమని ఆదేశించింది. నాటి నుంచి నేటి వరకు ఎవడిని కూడా ఆ దేవాలయం కోసం యాచన చేయకుండా అప్పటికప్పుడు ఆమె ఎవరికి చెప్తే వాళ్ళు మాత్రమే అక్కడికి వస్తున్నారు, వచ్చి అమ్మకు వారికి తోచిన సహాయం చేస్తున్నారు. కేవలం 11 మాసాల్లో ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం అక్కడ జరిగింది. అయితే మీరు ఒక ప్రశ్న వేశారు, శివంపేటలోనే ఎందుకు, ఏమి జరిగిందని. శివంపేటలో ఎందుకు అన్నదానికి నేను మీ జవాబు చెప్పాను. అది వేదభూమి, అది జగద్గురువుల యొక్క పాదము మోపినటువంటి భూమి. ఒక మహాపురుషుడు విశ్వనాథ శాస్త్రి గారి యొక్క ఆయన తిరిగినటువంటి నేల, అదేవిధంగా అడగ్గానే దానం చేసేటువంటి దాత ఉన్నటువంటి ఆ పవిత్రమైన నేల కాబట్టి అమ్మ అడిగింది. ఇక రెండవది కూడా చెప్పాం. ఇక ఇప్పటిదాకా మనం కథ చెప్పామే, ఒక అద్భుతమైన కథ. అమ్మవారు పసుపు నీటి కందకంలో ఆవిర్భవించింది అన్నాం కదా. దక్షిణ భారతదేశంలోనే తమిళనాడులో అక్కడక్కడ ఉన్నాయంటున్నారు విగ్రహ దేవాలయాలు. సరే, ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. నార్త్ ఇండియాలో దేవాలయాలు ఉన్నాయి. నేను ఈ 26 ఏళ్ల నుంచి ఇంచుమించు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బగళాముఖి క్షేత్రాలని దర్శించి అక్కడ నాకు శక్తి కొరకు అనుష్ఠానం చేసుకొని, ఈ శక్తి అందుకే అమ్మ ఇచ్చిందేమో నా అనుమానం, నా యొక్క ఆలోచన. అన్ని చోట్ల ఒక చోట స్వయంభూగా రాముని యొక్క అనుష్ఠానాన్ని పొందిన అమ్మ ఒక చోట, మరొక చోట పాండవుల యొక్క కాలంలో జరిగింది ఒక చోట. బన్ఖండి అని మన హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, మన కాంగ్డా దగ్గర. అక్కడ రాముని యొక్క అనుష్ఠానం వల్ల అమ్మ యొక్క అవతారం జరిగిందని చెప్తారు. అదేవిధంగా నల్ఖేడా అని మనకు ఉజ్జయిని దగ్గర ఇది పాండవుల యొక్క కాలంలో ఏర్పడిందని చెప్తారు. మరొకటి ఒక అద్భుతమైనటువంటి మహర్షి దతియా క్షేత్రంలో క్షేత్రం అటువైపు కనపడుతున్నాయి. అటువైపు ఉన్నటువంటి జనానికి కూడా ఈ పీతాంబర అనే పేరుతో బగళాముఖి సుప్రసిద్ధమే. కానీ మన ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ బగళాముఖి అనే పేరుదలో ఒకటి, అసలు ఈ దశమహావిద్యల గురించి ఈ మధ్యకాలంలో వస్తుంది, అది కూడా లేదు. ఎప్పుడైతే నన్ను చెప్పాను కదా 2019లో ఒక పెద్ద వ్యక్తి నాతో ఈ అనుష్ఠానం చేసినప్పుడు ఆ బగళాముఖి గురించి లోకానికి తెలిసింది. మరి అవన్నీ ఏది ప్రేరణలో తెలియదు. అమ్మ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ బగళాముఖి, అది బగళాముఖి శక్తిపీఠం అయ్యాక ఇక్కడ ఉన్నటువంటి ఈ కొంపల్లో ఉన్నటువంటి ఈ పీఠము శ్రీ బగళాముఖి శక్తి మూలపీఠం అయ్యింది. ఇప్పుడు ఈ పీఠం ఇక్కడ అనుష్ఠానం చేసుకొని ప్రతినిత్యం నేను అక్కడికి వెళ్ళి అమ్మ యొక్క ఆరాధన చేస్తాను. ఇక్కడి నుంచి 35-40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కథలో ఎట్లాగైతే పసుపు నీటి కందకం ఉందో అలాగే ఆ దేవాలయం కూడా అమ్మనే దానికి ప్రేరణ. అమ్మ యొక్క ఆదేశములే అక్కడ అంతా కూడా దాని యొక్క ప్లానింగ్ అనుకోండి, ఆర్కిటెక్చర్ అనుకోండి, వాటెవర్ ఇట్ మీన్స్ మొత్తం అమ్మనే. కాబట్టి అక్కడ ఇప్పుడు ఏంటంటే పసుపు నీళ్ళల్లో అమ్మ ఉంటుంది. అక్కడ పసుపు నీళ్ళు అవతరించింది కాబట్టి పసుపు నీళ్ళల్లో అమ్మవారు కూర్చొని ఉంటుంది. అమ్మ యొక్క ప్రధాన పీఠం పసుపు నీళ్ళల్లో ఉంటుంది. మనం అమ్మని దర్శనం చేసుకొని అమ్మ యొక్క ముందు భాగం చూస్తే అక్కడ ఆ పసుపు నీళ్ళలో అమ్మ యొక్క ముఖ దర్శనం కూడా మనకు అవుతుంది. అంతేకాదు అమ్మ యొక్క దశ మహావిద్యలు ఏవైతే ఉన్నాయో ఆ పసుపు నీళ్ళల్లో అష్టదళ పద్మాకారంలో దేవాలయం నిర్మించబడింది. అష్టదళ పద్మాకారంలో నిర్మించబడ్డటువంటి ఆ దేవాలయంలో
ఈ దశమహావిద్యల్లో మిగతా 9 విద్యలు చుట్టూ వాళ్ళ యొక్క ప్రాధాన్యాన్ని బట్టి ఆయా దిక్కుల్లో కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి. కాబట్టే దక్షిణ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సాంఖ్యాయన తంత్రంలో అమ్మవారు ఏ విధంగా చెప్పబడిందో అదే విధంగా అవతరించిన ఏకైక క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా శివంపేటలో ఈరోజు అందరికీ కొంగు బంగారమై అనుగ్రహిస్తున్న ఆ శ్రీ బగళాముఖి పరాంబికా క్షేత్రం. అక్కడ చుట్టూ మీకు పసుపునీటి కందకం ఉంటుంది. ఆ కందకంలోనే అమ్మ పీఠం ఉంటుంది. అమ్మ పీఠం చుట్టూ ఈ 9 విద్యలు, మధ్యలో బగళా మహావిద్య దర్శనమిస్తూ ఉంటుంది. చాలామంది ఈ నిర్మాణమై 2 ఏళ్ళు అయింది కావచ్చు, కానీ నా అనుష్ఠాన రూపంలో 26 ఏళ్ళు అయింది. కానీ పరాశక్తి రూపంలో కృతయుగంలో నుంచి ఉంది కాబట్టి అమ్మను అక్కడ ప్రతిష్ఠించామని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతిష్ఠ కూడా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుడు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం చేత, తత్కరకమల సంజాతులు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దశ నిర్దేశం చేత, వారి యొక్క కనుసంధనలో, వారి యొక్క అంటే సూచనల మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు అక్కడ యంత్రాన్ని స్థాపించి పెట్టాం. కాబట్టి అమ్మ కూర్చున్నటువంటి పీఠం కూడా బగళా యంత్రముపై అమ్మ కూర్చుంది. అక్కడ మీరు వెళ్తే మీకు కనపడుతుంది బగళాముఖి యంత్రము. ఇక్కడ ఉంది. ఈ కింద ఉన్నటువంటిది ఈ బగళాముఖి యంత్రం. ఇది యంత్రపీఠం. యంత్రపీఠము పైన అమ్మ కూర్చొని ఉంటుంది. అమ్మ యొక్క స్వరూపం కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. చతుర్భుజాం త్రినయనాం పీతవస్త్రధరాం శివాం వందేహం బగళాం దేవీం శివాపుర నివాసిని. అమ్మ ఆ రకంగా ఉంటుంది. అక్కడ క్షేత్రం కూడా ఇదే విధంగా ఉంటుంది. నేను కూడా క్షేత్రానికి వెళ్తాను. ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ఇక శక్తిపీఠం. అష్టాశక్తి పీఠాలు విన్నాం. ఈ శక్తిపీఠం ఏమిటి? ఇక చిన్న విచారణ చేసుకోవాలి మనం. ఏంటంటే దశమహావిద్యలు సావిద్యాయా విముక్తయే అని మనిషికి పరమ పురుషార్థమైనటువంటి మోక్షప్రదాయినియే ఈ 10 విద్యలు. అందులో బగళా విద్య ఒకరు. మోక్ష కారణమైనటువంటి ఈ దశమహావిద్యల్లో ఒకరైన బగళా మహావిద్య మరి శక్తి అనేది కనుక, జ్ఞానం అనేటువంటి శక్తి కనుక లేకపోతే ఏది సాధ్యం కాదు. కాబట్టి ఆ శక్తిని ప్రసాదించేటువంటి జగన్మాత కాబట్టి శక్తిపీఠం అని. మరొకటి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మానవులకు అనేక రకాల ప్రతిబంధకాలు. పూర్వజన్మలో మనం ఏ వయస్సులో పాపం చేస్తే ఈ జన్మలో ఆ వయస్సులో దుఃఖాన్ని అనుభవిస్తాం. శాస్త్రం చెప్పిన మాట. మనం పూర్వజన్మలో ఏ వయస్సులో పుణ్యం చేస్తే ఈ జన్మలో ఆ వయస్సులో మనం సుఖాన్ని అనుభవిస్తాం. అందుకే అందరూ ఎప్పుడు కష్టం అని చెప్పరు, ఎప్పుడు దుఃఖం అని చెప్పరు. మాకు చిన్నప్పుడు అంతా చాలా బాగుండేదయ్యా ఏంటో అని కొద్దిమంది అంటారు. కొద్దిమంది నిన్నటి వరకు కష్టాలు కానీ ఈ రోజు నుంచే కొంచెం ఏదో దేవుడి దేవలో బాగుపడ్డామని కొద్దిమంది అంటారు. ఇది ఏవి కావు. ఆ పూర్వజన్మ పుణ్య పాపములే ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలు. ఆ సుఖాన్ని గురించి ఎవరికి చింతలేదు. ఎందుకంటే అందరూ అసలు కనీసం దేవుణ్ణి తలిచేవాడు కూడా తక్కువే. ఆ సుఖం ఉన్నప్పుడు ఆ సుఖమే దేవుళ్ళ భావిస్తారు. ఆ సుఖం కనపడకుండా దుఃఖం వచ్చినప్పుడు మాత్రం ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, ఎలా పోవాలనుకుంటారు. ఆరంభంలో చెప్పుకున్నాం కాబట్టి ఆ దుఃఖం పోవడానికి కారణం మనకు అర్థమైంది. ఎవరు? స్తంభన దేవత అయినటువంటి బగళాముఖి అమ్మ వస్తే కనుక ఆ దుఃఖాన్ని స్తంభింపజేస్తుంది. ఎప్పుడైతే దుఃఖాన్ని స్తంభింపజేస్తుంది ఇంకేముంది, ఎదురుగా ఉన్న ముళ్ళకంబం తొలగిస్తే మన గమనం ప్రశాంతం. గురువుగారు, శివంపేటలో ఉన్న ఇప్పుడు అమ్మవారికి ఇంకా విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఆ క్షేత్రమే విశేషం అన్నప్పుడు ఆ క్షేత్రంలో విశేషాలు ఉండకుండా ఉండవు. అద్భుత విశేషాలు ఉన్నాయి. మనము దక్షిణామూర్తి, వేదవ్యాసుడు, శంకరాచార్యుల వారు, ఈ 3 ముగ్గురి పేర్లు మనం విన్నాము. ఈ ముగ్గురు మనకు గురుత్రయం. చాలా చోట్ల దక్షిణామూర్తి మందిరాలు ఉంటాయి. అదేవిధంగా వేదవ్యాస మందిరము ఉంటుంది. భగవత్పాద శంకరాచార్యుల వారి మందిరం కూడా ఉంటుంది. అయితే జగద్గురు ఆశీస్సులతో నిర్మితమైనటువంటి క్షేత్రం కాబట్టి నాకు ఒక సంకల్పం కలిగింది. ఇక్కడ ఈ గురుత్రయాన్ని మనం ఒకే చోట ప్రతిష్ఠించాలి అనే సంకల్పం కలిగింది. సంకల్పం కలిగిందే తడవుగా అమ్మనే చెప్తుంది కాబట్టి అమ్మనే ఎవరినో ఆదేశించింది. వారు రావడం అక్కడికి. వారు, గురుగారు మీరు ఏదైనా అమ్మకు సేవ చేయమని చేసుకుంటారంటే అక్కడ
దక్షిణామూర్తి ధ్యాన మండపము అని ఒక మండపాన్ని నిర్మించామమ్మ. ఇది కూడా ఎక్కడా లేదు. ఒకే వేదిక మీద దక్షిణామూర్తి, ఆదిగురువైన దక్షిణామూర్తి, ఆయనకు దక్షభాగంలో వేదవ్యాసుడు, ఆయనకు వామభాగంలో భగవత్పాద శంకరులు, ఈ గురుత్రయాన్ని ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు అది శక్తిపీఠం కాబట్టి అక్కడ కేవలం మిగతా దేవాలయాల్లో ఏదో గంట కొట్టి తీర్థం తీసుకొని పోవడం కాదు, ఒకేసారి ఒక 50 నుంచి 60-70 మంది ఆ ధ్యాన మండపంలో కూర్చొని అనుష్ఠానాన్ని చేసుకోవచ్చు. ప్రశాంతంగా మెడిటేషన్ అంటారు ఇప్పుడు వాళ్ళు, అమ్మవారి యొక్క అనుష్ఠానం చేసుకోవచ్చు. ఒకే పర్యాయం గురుత్రయం యొక్క అనుగ్రహం మన మీద కలిగి మన యొక్క మంత్రశక్తి సహస్రాధికం అవుతుంది. ఇది అక్కడ ఆ అమ్మవారి యొక్క దేవాలయానికి దక్షభాగంలో ఈ దక్షిణామూర్తి ధ్యాన మండపము అని ఉందాం. ఇక అందులో వెళ్ళగానే మనకు వ్యాసం మహామునిం దక్షే, ఆయన దక్షిణామూర్తి ఎదురుగా ఉంటాడు. ఆయనకు దక్షభాగంలో వ్యాసం మహామునిం దక్షే, వామే శంకరదేశికం, ఇటు ఎడమవైపు శంకర ఆచార్యుల వారు పడతారు. మధ్యలో నమామి దక్షిణామూర్తి శివాపుర నివాసినం అని ఆ రకంగా ఆ ధ్యాన శ్లోకంతో ఆ ముగ్గురిని ధ్యానం చేసుకుని ఆ గురువు అనుగ్రహాన్ని, అమ్మ అనుగ్రహాన్ని పొందాం. ఇదొక విశేషం అమ్మ. ఇక రెండవది మరొక అద్భుతమైనటువంటి విశేషం. శృంగేరి జగద్గురువులు మా గురువుగారని నేను చెప్పాను. వారే సర్వస్వం అంతా కూడా. ఈ మధ్యకాలంలో శృంగేరి జగద్గురువుల్ని నేను నా ధర్మపత్నితో కలిసి వెళ్ళినప్పుడు ఒక సందేహం ఏర్పడ్డది. అక్కడ ప్రతి మంగళవారము అమావాస్య పున్నములకి మంత్రహవనం జరుగుతుంది. హవనం చేసుకోవడానికి యాగశాల నిర్మాణం కావడం లేదు. కారణాలు లేదు కానీ ఎందుకో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ యాగశాల నిర్మాణం అన్నీ అత్యంత వేగంగా అయిపోయాయి. అది 11 మాసాల్లో నిర్మాణం అయింది, 2 ఏళ్లలోపే సమస్తము నిర్మితమైంది. ఆ యాగశాల ఎందుకో కావడం లేదు, మహామంత్రహవనం అలా అయిపోతుంది. అదే విషయాన్ని గురువుగారి ముందు పెడితే గురువుగారు ఒక్కటే అన్నాడు, ధర్మజీవనం సాగిస్తున్నటువంటి వారు సంకల్పిస్తే తక్షణం అయిపోతుంది అని వారు గురువుగారు అన్నారు. అనగానే నా పక్కన ఉన్నటువంటి నా ధర్మపత్ని లక్ష్మి, గురువుగారు మాకు అనుమతిస్తే మేము నిర్మిస్తాము అని చెప్పారు. చెప్పగానే గురువుగారు తథాస్తు అన్నారు. ఇవాళ దక్షిణామూర్తి ధ్యాన మండపం ముందు అద్భుతమైనటువంటి యాగశాల నిర్మాణం అయిపోయింది. అది కూడా దర్శించాలి. ఏమిటి అంటే అదిగా జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించడానికి త్వరలోనే వస్తున్నారు. వారి చేతుల మీదుగా అది ప్రారంభం జరుగుతుంది. ఆ యాగశాల యొక్క పేరు కూడా గురువుగారే నిర్ణయించి శ్రీ శ్రీ జగద్గురు భారతీ తీర్థ యాగమండపము అని ఆ యాగమండపాన్ని అద్భుతం, మీరు చూస్తేనే తెలుస్తుంది. అన్ని శృంగేరి జగద్గురువుల యొక్క ఆ పీఠం యొక్క చిహ్నములన్నీ ఆ యాగశాల పైన ఉంటాయి. ఇంకొక విశేషం ఏంటంటే అక్కడ శృంగేరి శారదాంబ పంచలోహ విగ్రహాన్ని కూడా ఆ యాగశాలలో గురువుగారి యొక్క ఆశీస్సులతో ప్రతిష్ఠించడానికి వెళ్తున్నాం. ఆ విగ్రహాన్ని కూడా మనం దర్శించవచ్చు. ఈ క్షేత్రంలో ఒక పక్క దక్షిణామూర్తి ధ్యాన మండపము, మరో పక్క యాగమండపము శారదాంబ సన్నిధి, శ్రీ శ్రీ జగద్గురు భారతీ తీర్థ యాగమండపము అనే పేరుతో అది. ఈ రకంగా ఇవి అక్కడ ఉన్నటువంటి విశేషాలు. ఈ 3 అమ్మతో పాటు ఈ దక్షిణామూర్తి ధ్యాన మందిరం కానివ్వండి, లేదా శారదాంబ సన్నిధి అయిన జగద్గురు యాగమండపం కానివ్వండి, ఇవన్నీ కూడా అడుగు పెడితే చాలు మన జన్మధన్యం అవుతుంది. అది ఆ శివంపేట బగళాముఖి శక్తిపీఠం యొక్క విశేషం. ఇక్కడ మరొక విషయం చెప్పి నేను అంటే ఈ మాధ్యమం ద్వారా ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇన్ని విషయాలు అంటే, ఈ సోషల్ మీడియా కానీ ఈ మాధ్యమాలు కానీ అది ఏదైనా కానివ్వండి, వాచికం కానివ్వండి లేదా దృశ్యం కానివ్వండి, ఏ మాధ్యమం అయినా సరే విస్తృతంగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఈనాడు కొద్దిమంది కొన్ని అపోహలతో ఉన్నారు. ఏంటంటే అంటే ఇది పదే వస్తుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. శివంపేట బగళాముఖి శక్తిపీఠంలో నాకు ఫోన్లు వస్తున్నాయి అప్పుడు కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది. ఎవరి గురించి కాదు. అయ్యా మీ దగ్గర వామాచారం నడుస్తుందా, మీ క్షేత్రంలో మీ దగ్గర అది చేస్తారా? అసలు వామాచారం అంటేనే ముళ్ళలో పరిగెత్తలేం. వేగంగా వెళ్తామేమో కానీ వెళ్ళిన తర్వాత ఆ కాళ్ళ కూసుకున్న ముళ్ళు ఆ కాళ్ళకైనా అయ్యే గాయాలు వచ్చినాయో అవి మానడం చాలా కష్టం. అదే 2 నిమిషాలు ఆలస్యమైన
ప్రశాంతమైన దారిలో వెళ్తే కనుక ఆ సన్నిధికి వెళ్ళొచ్చు. ఎటువంటి అంటే సంక్షిప్తంగా ఇస్తున్నాను. శివంపేట బగళాముఖి క్షేత్రం శృంగేరి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో మరియు మా పరమ గురువులైనటువంటి అనంతశ్రీ విభూషిత శ్రీ శ్రీ కరపాత్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మా గురువుగారైనటువంటి మా తండ్రి గారు బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్ర విశ్వాసశాస్త్రి గారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ చల్లని చూపులతో ఆ క్షేత్రం కేవలం వైదిక ధర్మాన్ని, సమయాచారాన్ని, సమయం అంటే వేదం, సమయాచారాన్ని అనుసరించి నడుస్తుంది. అయినప్పటికీ వచ్చిన ఏ భక్తుడు కూడా ఒట్టి చేతులతో అక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఆ మెట్లెక్కుతున్నారు అంటేనే క్షేత్రమే వాళ్ళ యొక్క జాతకంలో అమ్మ అనుగ్రహం వచ్చింది అని అర్థము. అక్కడి నుంచి నిండు చేతులతోనే ప్రతి వాళ్ళు వెళ్తున్నారు. అటువంటి బగళాముఖి క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ప్రపంచంలోనే శాస్త్రంలో చెప్పినట్టుగా నిర్మించిన ఏకైక క్షేత్రంగా ఆ క్షేత్రాన్ని దర్శించి మీ జన్మలు ధన్యం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ మాధ్యమం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు గురువుగారిగా, అమ్మ ఉపాసకుడిగా అందిస్తూ వారు కూడా భవిష్యత్తులో వారికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్లో నుంచి ముందుకొచ్చి ఆ మాధ్యమం ఉత్తరత్ర ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాను. ఓం స్వస్తి. అమ్మవారి గురించి ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళతోనే మనం తెలుసుకుందాము. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కిషన్ అమ్మ. ఇక్కడనేనా? ఇదే ఊరా శివంపేట? రెగ్యులర్గా వస్తుంటారా అమ్మవారి దగ్గరకు? రెగ్యులర్ వస్తాం. అంటే మీకు తెలిసిన విధంగా మీకు అనుకున్నవన్నీ జరిగినాయా? అన్నీ జరిగినాయి అమ్మ. మనకు జరిగినాయి. వచ్చిన భక్తులు కూడా అంకల్ మంచిదని అమ్మవారి దగ్గరకు వచ్చి చాలా వస్తారు అమ్మ ఎక్కడికి వెళ్ళి. కొంతమంది అమెరికా నుంచి కూడా అక్కడ ఫోన్లో వీటి కూడా మొక్కుకొని వాళ్ళు పని అయితే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మ. అవునా? బెంగళూరులో వచ్చారు. బెంగళూరుకి మన ఒక ఆయన ఆస్ట్రేలియా కోచ్ వచ్చారు. ఆస్ట్రేలియా ఆయన ఒక ఆయన అక్కడ మొక్కుటి అమ్మ దగ్గరకు వచ్చి పూజ చేయించుకుని చాలా గురుగారు అది చేసుకుంది. దీనికి అంతే కారణం మన గురుగారు ఇక్కడ బగళా అమ్మవారు అంటే ఎవరు తెలియదు ఇక్కడ. అవును. ఇక్కడ తెలంగాణ, మన తెలంగాణ ఎక్కడ తెలియదు. ఆయన ఎంత కష్టపడో, ఆయన కూడా చాలా పెద్ద మంచి గురుగారు. ఆయన కట్టెపరుట్లో కూడా ఇక్కడ కార్యక్రమం ఏంటంటే ఎక్కడో అనుకుంటే గుడి ఇక్కడ స్థాపించడం తప్పేమి జరిగితే మనకు డబ్బులు కావాలంటే ఆయన చేసినట్టు కొన్ని బుక్కులు కొట్టించిన సందాల గురించి గురుగారు కొట్టిపిస్తే మా అమ్మవారు ఏం చేసినట్టే ఆయన కళ్ళు వచ్చి డబ్బులు అడగని చెప్పింది అని అమ్మవారు. అక్కడ చెప్పి ఆయన డబ్బులు వదిలేసిండు. ఇక్కడ చిన్న అమ్మవారు పెట్టి అక్కడ పూజ చేసిండు. అక్కడ చేసిండు. ఆమె చెప్పిన 8 రోజులకి ఒక భక్తులు వచ్చి 50,000 వచ్చిందమ్మ. 50,000 వచ్చింది. నాకు తెలుసు అది ఇక్కడ చూసిన వాడు. ఈ చుట్టూ కథ సరిపోయానికి మళ్ళీ 50 కాదు కదా మీకు. మళ్ళీ ఇంకొకరు వచ్చిండు. ఒకరు 10 ఒకరు చుట్టూ ఈ గుడి మటుకు ఒక 2 ముగ్గురు గుడి అయిపోయిందమ్మ. ఇక అక్కడ జ్ఞానవంతులు ఒక ఆయన కనిపించాడు. ఒక గోడ ఒకరు కనిపించిందమ్మ. ఒక పిల్ల మా పిల్లలు ఇంకా పెళ్లి కదా, మా పిల్లలు నాయన గుడి ఆ పిల్ల 10 వచ్చి పెట్టి ఆ కమలం కనిపించింది. ఎప్పుడు ఒక 5-6 మందితో గుడి అంటే ఎవరిని చందా అడగకుండా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఒక కమలం అయితే అమ్మ. ఒక పిల్ల ఏమైందంటే నేను ఒక కమలం ఒకటి కమలం కనిపిస్తుంది. ఒకటి కనిపిస్తుంది అంటే వచ్చి మళ్ళీ ఆమె ఏమొచ్చిందో 2 కనిపించింది. ఆమె 2 కనిపిస్తుంది కూడా. అమ్మ ఏం చేసిందంటే 10 లక్షలు అయిందండి. 10 లక్షలు అయినాయి. 5 లక్షలు లోన్ తీసుకుందాం. మా పిల్ల 5 లక్షలు లోన్ తీసుకొని అలా డబ్బులు కట్టి పెట్టింది. అట్లా అన్నీ ఇక్కడ. ఇక ఒకటి జ్ఞానమందిరం, ఒకటి పెండింగ్ ఉండే జ్ఞానమందిరం వేసినట్టు అది ఇట్లా వచ్చి రాదు. ఇక గురువారు భార్యకి ఏమైనా ఆమె ఏం వచ్చిందేమో ఒక కనిపిస్తుంది. అనుకూలంగా కనిపిస్తుంది అమ్మ. అమ్మ జాగచాల అందులో ఒకటి పంచలోహ విగ్రహము అమ్మవారికి వస్తుంది. అలా 140 కేజీలు వస్తుంది. అక్కడ వస్తుంది 100% అమ్మ. ఇదంతా కారణం అంటే గురువారే. ఈ అమ్మవారు ఎక్కడ ఉన్నదో ఎక్కువ తెలియదు. ఇక్కడ మన తెలంగాణ కూడా తెలియదు. ఈ గురుగారు వచ్చి ఇక్కడ మొదలుపెట్టి ఇప్పుడు అందరికీ అమ్మవారి పేరు కూడా సరే అందరూ మా మౌలే బగళాముఖి అంత కూడా అమ్మకి పేరు రాలేదు. వీళ్ళకు చాలా మంది రాలేదు. ఈ ఆడికెళ్ళి వచ్చింది చాలా మంది అవుతున్నాము. ఏ జాగం కుంభించిన జాగం దానం ఇచ్చిండు. ఇక ఆయన్ని ప్రతి అమ్మాయి దానం పెట్టిస్తున్నాయి. ఆయన మంచిగా ఇంకో మసాలా పెట్టిస్తాడు. ఇప్పుడు మన గురువారి కోరిక ఏముందంటే ఇంకొకసారి ఇక్కడ వెనక మందుకు ఒక హాలు కట్టుకొచ్చి నిత్య భోజనం ఏర్పడిస్తున్నాం. ఆయన గురువారు కూడా కొంతమందికి జన్మపరిచే భక్తులు వచ్చి ఉపాసన పోకుండా వస్తున్నారు. అమావాస్య రోజు పొందవద్దు అయితే ఎంతమంది పెట్టేస్తున్నాం, దాన్ని పెట్టేస్తున్నాం. కానీ ఇక రోజువారీగా కొంతమంది భక్తులు దూరంకి వచ్చిన భక్తులు పెడదామని ఆలోచన చేసి దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాడు. అది కూడా మొదలైతే కార్యక్రమం మొదలైతే అంతా గురువారి కష్టమే. ఇక్కడ పని మాకు కావాల్సిన గురువారి కష్టం. ఇది మనకి ఎవరు కూడా అంత పోతే మనకి అమ్మవారి తెలియదు మాకు. ఇక్కడ మీకు కూడా తెలుసా తెలియదు కానీ తెలంగాణ మాకు కూడా తెలీదు. అమెరికా మా యూట్యూబ్ చూసుకుంటారు వచ్చారు. దుబాయ్కి వచ్చారమ్మా. ఎక్కడెక్కడికి వెళ్ళి బెంగళూరు విదేశాలు ఎక్కడికి వచ్చి అమ్మ దర్శనం పోతారు. ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఈ మాడవ దశవాజనం అంటే ఈ గుళ్ళకి లేదమ్మ ఇక్కడ.
చూసిండ్రు కదా, ఇది జ్ఞాన మందిరము. ఇక్కడ మనకు శంకరాచార్యులు ఉన్నారు, అట్లనే దక్షిణామూర్తి ప్లస్ వ్యాస మహర్షి అన్నమాట. ఇది ఎక్కడ ఏ టెంపుల్లో ఉండరు ముగ్గురు కలిసి, సో ఇక్కడ మాత్రమే ఉన్నారు చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది. అమావాస్య పుణ్యానికి ఇక్కడ అన్నదానం చేస్తారు, ఇక్కడ అన్ని ఏర్పాటు చేసి పెడుతున్నారు. అట్లనే రెగ్యులర్గా ప్రతిరోజు చేయాలని చెప్పేసి వెంకటేశ్వర శర్మ గారు సంకల్పం చేశారంట. అది కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తారంట. అట్లనే ముందర యోగశాల కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగలేదు ఇది చేయండి అని చెప్పేసి. చందాలు కూడా ఎవ్వరు వేయలేదు, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి వాళ్ళ కళలో అమ్మవారు కనిపిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు అమ్మవారు చెప్పింది, మేము ఇంత ఇస్తాము, ఇది కట్టిస్తాం, అది కట్టిస్తామని చెప్పేసి వస్తున్నారు. ఈ స్థలం కూడా, ఈ టెంపుల్ కట్టడానికి స్థలం కూడా గురువుగారు వచ్చి, శర్మ గురువు గారు వచ్చి అడగగానే తీసుకోండి అని చెప్పేసి అన్నారంట. అసలు నిజంగా గ్రేట్ అనమాట. అమ్మవారు ఎక్కడైనా చూసుంటాం ఫలానా వాళ్ళు టెంపుల్ ఇట్లా డిజైన్ చేసి కట్టుంటారని, కానీ ఇక్కడ అమ్మవారు తన రూపాన్ని, తన గుడిని తనే డిజైన్ చేసుకొని కట్టించుకుందన్నమాట. ఇక్కడ ఇది పసుపు కొమ్ములు చూసిండ్రా, అప్పుడే పొలం నుంచి తీసుకొచ్చి ఇట్లా చేసి పెడతారంట. రెగ్యులర్గా చాలామంది భక్తులు పసుపు కొమ్ములు కుచ్చి అమ్మవారికి దండ రూపంలో వేస్తారు. ఇప్పుడు అందరు పూల దండలు అట్లా వేస్తారు కదా, ఇక్కడ అమ్మవారికి స్పెషల్ పసుపు కొమ్ములు కూడా వేస్తారు. ఎందుకంటే అమ్మవారికి పసుపు అంటే అంత ఇష్టం కాబట్టి పసుపుతోనే అభిషేకాలు చేస్తారు. పసుపు కొమ్ములు తీసుకొచ్చి మెడలో దండలాగే వేస్తారు. అమ్మవారికి పట్టించిన పసుపే, అంటే ఇప్పుడు నార్మల్గా పూజా స్టోర్లో దొరుకుతుంది పసుపు, ఆ పసుపు తీసుకొని ఇక్కడ అభిషేకం చేద్దామని ఎవరైనా సరే భక్తులు వచ్చినా సరే పట్టించిన పసుపు మాత్రమే తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం కానీ అమ్మవారికి సమర్పించడం చేస్తారన్నమాట. ఇక్కడ అమావాస్య పౌర్ణమి రోజు బగళాముఖి అమ్మవారి హోమం చేస్తారన్నమాట, స్పెషల్ హోమము. అది కూడా ఇక్కడ అమావాస్య పౌర్ణమి నాడే చేస్తారు, వేరే రోజులు చేయరు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెగ్యులర్గా చేస్తారంట. చూసారు కదా గుడి ఎంత బాగుందో. అట్లనే బహుళాముఖి మాత అమ్మవారైతే చాలా అందంగా, ఎంత అసలు నిజంగా చూస్తే ఆ రూపం గూస్ బంప్స్ వస్తున్నాయి. అట్లనే మీరు ఇక్కడికి రావాలనుకుంటే శివంపేట్ మేడ్చల్ దగ్గర నుంచి రావచ్చు, ఈజీ రూట్ అన్నమాట. మ్యాప్లో శివంపేట్ బగళాముఖి మాత అమ్మవారి టెంపుల్ అని కొట్టినా వచ్చేస్తుంది. అట్లనే మీరు ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరినా నెరవేరుతుందంట. మీరు పసుపు తీసుకొచ్చిన, పట్టించిన పసుపు తీసుకొని వస్తే ఇంకా శుభం కలుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు హోమాలు చేయించుకోవాలనుకుంటే అమావాస్య పౌర్ణమి రోజు వచ్చి దానికి ముందు రోజు గురువు గారిని సంప్రదించి ఒకసారి మాట్లాడి హోమం చేసుకోవచ్చు. అట్లనే రాబోయే రోజుల్లో యోగశాల కూడా అవుతుంది. ఇదంతా రెగ్యులర్గా, ఒకరోజు కాకుండా రెగ్యులర్గా ప్రతిరోజు అన్నదానం కార్యక్రమాలు కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళొద్దు అట్లా ఖాళీ కడుపుతో అని చెప్పేసి ఇక్కడ ప్రసాదాలతో పాటు అన్నదానం కూడా చేస్తున్నారు. చూసిండ్రు కదా, ఇలాంటి గుళ్ళు మరెన్నో మనకు తెలియని, మన చుట్టూ ఉండే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో గుళ్ళు ఉన్నాయి. అవన్నీ మీకు తెలపాలనేదే మా ఒక చిన్ని ప్రయత్నం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. నమస్తే.